ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పాస్ట్ లైఫ్ని సూచించేటువంటి ప్లానెట్స్ కావచ్చు, హౌసెస్ ఏంటి అంటే పూర్వకర్మల్ని సూచించే గ్రహాలు, స్థానాలు, అవి మనకి ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తాయి, వాటి ఆధారంగా మనము ఆ గ్రహాల దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి జీవన శైలిలో మార్పుల్ని చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకుని మనం మలుచుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. అసలు హారోస్కోప్ అంటేనే మన పాస్ట్ లైఫ్ యొక్క పిక్చర్, స్నాప్షాట్. సంచిత కర్మల్లోంచి కొంత భాగాన్ని తీసి ప్రారంభ కర్మగా ఈ జన్మలోకి మనం వచ్చాం కాబట్టి ఏ కర్మల్ని మనం తీసుకొస్తున్నాం, ఏ బంధాన్ని మనం తీసుకొస్తున్నాం, ఎటువంటి కష్టాలని, సుఖాలని, అవమానాలని, నిరాశల్ని, నిస్పృహల్ని, వీటిని తీసుకొస్తున్నాం అని తెలియచేసేటువంటి ఒక పిక్చర్, ఒక స్నాప్షాట్ మన హారోస్కోప్. హారోస్కోప్ని ఆ దృష్టికోణంలో చూసినప్పుడే మనకి దానివల్ల ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా జీవుడు తన్ని తాను మెరుగుపరుచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది ప్రకృతి. ఈ విధంగా నువ్వు చేసిన తప్పులేంటి, పొరపాట్లేంటి తెలుసుకుని ఈ జన్మలో, ఈ లైఫ్ టైంలో నువ్వు వాటిని సవరించుకో అని చెప్తుంది మన హారోస్కోప్. అంతే తప్ప మనను మనం మార్చుకోకుండా కేవలం పరిహారాలు చేసి మన కష్టాలు పోగొట్టుకోవాలి, అటువంటి పరిహారాలని సూచించేటువంటి శాస్త్రం జ్యోతిషం అనుకోవడం పొరపాటు. జ్యోతిషం అనేది రెమిడియల్ సైన్స్ కాదు, అంటే పరిహారాల ద్వారా పాపాలని పోగొట్టేటువంటి శాస్త్రం కాదు జ్యోతిషం. జ్యోతిషం అంటే సత్యాన్ని చెప్పేటువంటి శాస్త్రం. అందుకే జ్యోతిషం జోలికి వెళ్ళాలన్నా, ఒక జాతకం చెప్పించుకోవాలన్నా చెప్పేవారికి, చెప్పించుకునే వారికి ఇద్దరికీ కూడా గుండె ధైర్యం అనేది ఉండాలి, నిజాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం ఉండాలి, ఆ నిజాయితీ ఉండాలి. ఈ దృష్టికోణంతో మనం చూసినప్పుడే మనం జ్యోతిషం వల్ల ప్రయోజనాల్ని పొందగలము. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నా జాతకంలోనే ఇలా ఉంది, నా ప్రారంభం ఇలా ఉంది, ఇంకేం చేసి ప్రయోజనం ఏంటి అని. మన ప్రారంభ కర్మలు, పాస్ట్ లైఫ్ కర్మస్ ఎలా ఉన్నా దానిని మనం సరైన విధానంలో హ్యాండిల్ చేసి ఇప్పుడు సరైన పద్ధతిలో నడుచుకునేటువంటి అవకాశం జీవుడికి ఎప్పుడూ ఉంటుంది. మోక్షము అనేది కూడా ప్రతివాడికి అర్హత ఉంది అని చెప్పినప్పుడు చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా సులువైనటువంటి పని. ఈ విధంగా తన కర్మల్ని తను సవరించుకుని, తన మనస్తత్వాన్ని తను మార్చుకుని, వీలైనంత వరకు అంటే అందులోని పొరపాట్లను సవరించుకుని ముందుకెళ్ళమని చెప్తుంది జ్యోతిషం. అలా చెప్పేటువంటి ఒక చార్టే మన హారోస్కోప్ చార్ట్. ఇక అసలు ప్రతి హౌస్ కూడా మనకి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి బంధాన్ని సూచిస్తుంది. లగ్నం కావచ్చు, సెకండ్ హౌస్ కావచ్చు, థర్డ్ హౌస్ కావచ్చు, ఏదైనా సరే. అయితే ముఖ్యంగా కొన్ని హౌసెస్ పూర్వకర్మల నుంచి ఎక్కువగా కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, ఇవన్నీ సూచించే హౌసెస్ కొన్ని ఉన్నాయి. వాటిని మనము ఎలాగ రిలేట్ చేసుకోవాలి పాస్ట్ లైఫ్ కర్మకి అనేది సూచిస్తాయి ఆ గ్రహాలు. ఎప్పుడూ కూడా కష్టంలో, బాధలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఊరట, ఉపశమనం ఏంటి అంటే ఆ కష్టం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం. అది తెలిసినప్పుడు చాలా మటుకు మనసు సమాధాన పడుతుంది. ఓకే, నేను ఈ పొరపాటు చేసి ఉంటాను, అందుకే నేను ఇప్పుడు ఇటువంటి ఒక కర్మను అనుభవిస్తున్నాను. ఈ విధమైనటువంటి సత్యాన్ని చూపించేటువంటి శాస్త్రం జ్యోతిష్యం. ఇక హౌసెస్ గురించి వచ్చినట్టయితే, పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్ చూసినట్టయితే 4th హౌస్, 5th హౌస్, 6th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్ ప్రధానంగా పాస్ట్ లైఫ్ ఈవెంట్స్ని ఎక్కువగా సూచిస్తాయి. 5th హౌస్, 9th హౌస్ అనేవి పూర్వ పుణ్యాన్ని సూచించేటువంటి హౌస్, అలాగే మన పెద్దలను చేసిన పుణ్యకార్యాలను సూచించే హౌస్. 5th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానము, 9th హౌస్ అనేది పితృస్థానము. ఇక 4th హౌస్ అనేది ఆ జీవుడి యొక్క ప్రయాణము, జీవుడు ఎటువంటి సాధన చేస్తూ, ఎటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ మరణించాడు అని తెలియచేసేది 4th హౌస్. అందులోనూ ఒక జీవుడి యొక్క జీవన విధానం ఎలా ఉంది పాస్ట్ లైఫ్లో అని సూచించే హౌస్ 4th హౌస్. 8th హౌస్ని చూసినట్టయితే ఎటువంటి పుణ్యకర్మలు, పాపకర్మలు చేశాడు, ముఖ్యంగా ఎటువంటి పాపకర్మలు చేశాడు పాస్ట్ లైఫ్లో, దాని ఫలితాన్ని ఇప్పుడు ఏ విధంగా అనుభవించబోతున్నాడు అని చెప్పేది 8th హౌస్. 12th హౌస్ కూడా. 12th హౌస్ అంటే గుప్త శత్రువుల స్థానం, వ్యయస్థానం అన్నారు. లాసెస్, నష్టాలు, అది ధనం రూపంలో నష్టం కావచ్చు, బంధాలు నష్టపోవడం కావచ్చు, ఏ విధమైన నష్టమైనా సరే
తెలియచేసే స్థానం 12th హౌస్, వ్యయస్థానం. ఇందులో ప్రధానంగా అష్టమం, వ్యయం అనేది కనుక మనం ఫోకస్ చేసినట్టయితే మనకి 8th హౌస్లో ఉన్న ప్లానెట్స్ కావచ్చు, 8th లార్డ్ ఎక్కడున్నాడు, 8th లార్డ్ నక్షత్రంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12th లార్డ్ ఎక్కడున్నాడు, 12th లార్డ్ నక్షత్రంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, 12th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, వీటి నుంచి మనకి కష్టసుఖాల యొక్క కారణం ఏంటి, గత జన్మల కారణం ఏంటి అనేది కొంతవరకు మనకి అవగాహన అనేది కలుగుతుంది. అలాగే ప్లానెట్స్ విషయంలో చూసినట్టయితే ప్రధానంగా రాహుకేతులు పాస్ట్ లైఫ్ కర్మల్ని సూచించే గ్రహాలు. మన పాస్ట్ లైఫ్లో చేసిన పాపపుణ్యాల్ని చాలా స్ట్రాంగ్గా ఇచ్చే ప్లానెట్స్ రాహు, కేతు. వాటి దశ వచ్చింది అంటేనే చాలా బలమైనటువంటి కర్మక్షయం అయ్యేటువంటి పీరియడ్ అది అని దాని అర్థము. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు. అలాగే కర్మకారకుడైన శని. ఇంకా చెప్పాలి అంటే కలియుగంలో రాహుకేతువులే ప్రధానంగా మన లైఫ్ని కంట్రోల్ చేసేటువంటి ప్లానెట్స్. ఎవరి జీవితంలో అయినా రాహు మహాదశ వచ్చింది అంటే ఎప్పుడూ కూడా తనని తాను చెక్ చేసుకుని, తన పొరపాట్లు ఏంటి అని కొంత అర్థం చేసుకుని సరైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించడము, అనైతికమైనది జీవనానికి దూరంగా ఉండడము, ఇటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు రాహు మంచి యోగంలో ఉన్నాడు, రాహు గురించి మనం ప్రత్యేకంగా ఏమీ రెమెడీస్ చేయక్కర్లేదు, పరిహారాలు ఏమీ చేయక్కర్లేదని. కానీ రాహు యోగించినా కానీ పరిహారాలు చేసుకోవాలి. ఇక్కడ పరిహారాలు అంటే కేవలం గుడికి వెళ్ళడము, అర్చన చేయడము, దానం చేయడము, జపం చేయడము మాత్రమే కాకుండా ఏ స్థానంలో రాహు ఉన్నాడు, ఏ ఆరూఢంలో రాహు ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎటువంటి పూర్వకర్మ అనేది ఇప్పుడు మనకి వచ్చింది, అందులో ఉన్న లోటు ఏంటి అనేది మనం అర్థం చేసుకుని దాన్ని మనం సవరించుకోవాలి. అలాగే కేతువు కూడా. రాహువు పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి బలమైన కోరికలను సూచించేటువంటి ప్లానెట్. కొంతమంది పాస్ట్ లైఫ్లో 2-3 జన్మల్లో కూడా కావచ్చు ఏదో ఒక బలమైన కోరిక కలిగి ఉంటారు. ఉదాహరణకి చాలా ధనవంతులు కావాలను, పేరు ప్రఖ్యాతులు కావాలను, దానికి తగిన కృషి కూడా చేస్తూ వచ్చి ఉంటారు. దానికి ఫలితము ఈ జన్మలో వచ్చేటట్టుగా కనుక ఉంటే రాహు మంచి పొజిషన్లో ఉంటాడు. అలాగే పూర్వజన్మలో పాపకర్మలు కూడా ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వాలి అంటే రాహు అటువంటి పొజిషన్లో ఉండి రాహు మహాదశ అనేది వస్తుంది. రాహు మహాదశ రావడం అనేది కర్మక్షయాన్ని సూచిస్తుంది ప్రధానంగా. అలాగే కేతువు కూడా. అయితే ఆ కర్మల ముగింపును సూచించే ప్లానెట్ కేతువు. ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చి దాన్ని అనుభవింపచేసే ప్లానెట్ రాహు అయితే ఆ కర్మలకి ముగింపు పలికే ప్లానెట్ కేతువు. ఇక కర్మకారకుడైన శని కూడా మన పాపపుణ్యాల యొక్క చిట్టాన్ని చూపించేటువంటి గ్రహము, వాటిని ఎలా మనం అనుభవించాలి నిర్దేశించేటువంటి గ్రహం శని, అందులోనూ వక్రించిన శని. అలాగే వక్రగ్రహాలన్నీ కూడా పాస్ట్ లైఫ్ రిలేషన్ని సూచిస్తాయి. మనం గత జన్మలో అసంపూర్ణంగా వదిలివేసినటువంటి కర్మలు, బంధాలు, బాధ్యతలు, వీటిని సూచించే గ్రహాలు వక్రగ్రహాలు. అలాగే పాస్ట్ లైఫ్లో ఏదైనా పొరపాటు చేసి సరిదిద్దుకోవాలి అనే ఒక భావన కలిగి పశ్చాత్తాపడి దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి భావన కలిగి దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసి తర్వాత మరణించినట్టయితే ఈ జన్మలో అటువంటి అవకాశాన్ని ఇచ్చి జీవుణ్ణి ఉద్ధరిస్తాయి ఈ వక్రగ్రహాలు. ఈ దృష్టితో మనం జ్యోతిష్యంలోని ఈ గ్రహాల యొక్క ప్లేస్మెంట్ని చూసినట్టయితే మనకి చాలా చాలా మేలు అనేది కలుగుతుంది. ఏవైతే మన గ్రహాలు చెప్పాలనుకుంటున్నాయో వాటిని గ్రహించకుండా మనం కేవలం గ్రహాలకు శాంతి చేద్దాము, పరిహారాలు చేద్దాము అనుకోవడం వల్ల దానివల్ల ప్రయోజనం చాలా చాలా తక్కువ. ఇక ఏ గ్రహాలు ఎటువంటి పాస్ట్ లైఫ్ కర్మల్ని సూచిస్తున్నాయి అని చూసినట్టయితే ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ 8th హౌస్ 12th హౌస్ ఈ రెండు నేను రిలేట్ చేస్తాను. రవి 8th హౌస్ లేదా 12th హౌస్లో సంబంధం ఉన్నట్టయితే ఎటువంటి కర్మను సూచిస్తాడు? కొంత పితృదోషాన్ని సూచిస్తాడు. ఎలాంటి దోషము అంటే తనకంటే పెద్దవారితో సరైన సంబంధాలని మెయింటైన్ చేయలేకపోవడము, తండ్రితో ఎప్పుడు విభేదిస్తూ ఉండడము, ఇటువంటివి ఉన్నప్పుడు రవి ఇటువంటి పాస్ట్ లైఫ్ కర్మల హౌసెస్తో రిలేషన్ నుండి ఆ జాతకుడు జన్మిస్తాడు. రవి అంటే కేవలం తండ్రే కాదు, సంతానాన్ని కూడా సూచించే ప్లానెట్ రవి. వారికి సంతానం నుంచి కూడా సమస్యలు ఉంటాయి. సంతానం అభివృద్ధి చెందకపోవడం కావచ్చు, వారు చెప్పిన మాట వినకపోవడం కావచ్చు, సంతానం లేకపోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇవ్వగలడు రవి ఇటువంటి పాస్ట్ లైఫ్ హౌసెస్ అయినటువంటి 8th లేదా 12th సంబంధం కనుక బలంగా ఉన్నట్టయితే. ఇక
ఈ విధమైనటువంటి ఈగో ప్రాబ్లమ్స్ వలన, మితిమీరిన అహంకారం కావచ్చు, వీటి వలన పొరపాట్లు చేసినట్టయితే వాటి ఫలితాన్ని అనుభవింపచేస్తాడు రవి ఈ జన్మలో. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు మనఃకారకుడు, ఎమోషన్స్ని రూల్ చేసే ప్లానెట్, మాతృకారకుడు, తల్లితో సంబంధాన్ని సూచించే ప్లానెట్ చంద్రుడు. చంద్రుడు ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ కర్మలతో సంబంధం కలిగి ఉంటాడో, నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే పాస్ట్ లైఫ్లో ఇతరులకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కలిగించి ఉండి ఉంటాడు. ఎమోషనల్గా, మానసికంగా ఇతరుల్ని బాధ పెట్టడము, కష్టపెట్టడం చేసి ఉంటాడు. అందుకే వీరికి ఎవరెవరినైతే అతను బాధ పెట్టాడో వారి నుంచి వీరికి ఆ విధమైనటువంటి మానసిక పరమైనటువంటి క్లేశాలు అనుభవించేటువంటి పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఉదాహరణకి తల్లిదండ్రుల్ని బాధ పెట్టుండొచ్చు. చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లిని బాధ పెట్టుండొచ్చు. ఈ జన్మలో వరకు మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. చిన్నప్పుడే తల్లి దూరం అవడము, లేకపోతే తల్లిదండ్రులకు దూరంగా పెరగడము, లేకపోతే తల్లి ఆ జాతకుడు ఇద్దరు శత్రువుల్లో ఉండడము, ఇటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో ఎమోషన్స్ని మిస్హ్యాండిల్ చేస్తే ఈ లైఫ్లో వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఎదుర్కొని తీరాలి. అలాగే పరస్త్రీలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండడం, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా చంద్రుడు ఈ పాస్ట్ లైఫ్ కర్మ రిలేటెడ్ హౌసెస్తో ఉండి జన్మించడం జరుగుతుంది. వారికి ఎప్పుడూ కూడా ఆడవారి వల్ల సమస్యలు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మనసు అన్నిటికంటే కూడా ప్రధానం. ఎన్ని యోగాలు ఉన్నా కానీ మనసు ఎప్పుడు హెల్దీగా, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనేటువంటి ఆ మనోధైర్యం కలిగి ఉంటారు. దాని మీద ప్రభావం చూపిస్తాయి ఈ పాస్ట్ లైఫ్ కర్మస్, చంద్రుడు కనుక పాడైనట్టయితే. ఇక కుజుడు విషయానికి వచ్చినట్టయితే కుజుడు అంటేనే చాలా ధైర్య సాహసాలు, మొండితనము, ర్యాష్ డెసిషన్స్, తొందరపాటు, దుందుడుకు చర్యలు, ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండూ కూడా చాలా పీక్లో చూపించేటువంటి ప్లానెట్ కుజుడు. కుజుడు పాస్ట్ లైఫ్ కర్మలతో సంబంధం కలిగి ఉన్నాడు అంటే అర్థము తన సోదరుల్ని, తమ్ముళ్ళని కావచ్చు, అన్నల్ని బాధ పెట్టి ఉండొచ్చు. అలాగే ఆస్తి తగాదాల్లో ఇతరుల ఆస్తిని తాను కాజేసి ఉండడము, దౌర్జన్యం చేసి ఆస్తిని లాక్కోవడము, ఇలాంటివి చేసినప్పుడు కుజుడు పాస్ట్ లైఫ్ కర్మ హౌసెస్తో నెగిటివ్ రిలేషన్ కలిగి జన్మిస్తారు. వారికి ఎప్పుడు కూడా ఆస్తి తగాదాలు చిక్కుకుని కలిగిస్తూ ఉంటాయి. తమకి చెందవలసిన ఆస్తి కూడా అన్యాక్రాంతం అయిపోవడము, న్యాయబద్ధంగా తనకు రావాల్సింది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడము, ఇలాంటి కష్టాలని కలిగిస్తాడు కుజుడు. తొందరపాటు చర్యలతో తీవ్రమైనటువంటి నష్టాలని, ప్రమాదాలని ఎదుర్కొంటారు వారి యొక్క జీవితంలో. ఇలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే అక్కడ కుజుడు నెగిటివ్గా ఉండడము, పాస్ట్ లైఫ్ కర్మ హౌసెస్తో సంబంధం కలిగి ఉండడము, అటువంటి ప్లానెట్స్తో. మనం ఏ విధంగా అయితే తప్పు చేస్తామో అదే విధంగా మనకి ఫలితం వస్తుంది. మన ర్యాష్ బిహేవియర్, దూకుడు నేచర్, అహంకార ధోరణి, క్రూర స్వభావం, వీటి వల్ల కష్టాన్ని కలుగజేస్తే మనకి అటువంటి కష్టాలే ఇతరుల నుంచి ఎదురవుతాయి. మన కర్మలే మనకు వస్తాయి అనేది మన కర్మ సిద్ధాంతం ఇప్పుడు కూడా చెప్తుంది. ఇతరులని నిందించి ప్రయోజనం లేదు. ఇతరుల రూపంలో వస్తాయి. ఆ రూపంలో ఎందుకు వస్తాయంటే అదే జీవుడికి మనం ఆ కష్టాన్ని కలిగించి ఉంటాము పాస్ట్ లైఫ్లో. అది ఇమ్మీడియట్ పాస్ట్ లైఫ్ అయి ఉండొచ్చు, 3 జన్మల క్రితం అయి ఉండొచ్చు, 10 జన్మల క్రితం కర్మలు అయి ఉండొచ్చు. ఎలా డిజైన్ చేయబడతాయి అనేది మన ఎవరికి తెలియదు. మన హారోస్కోప్లో ప్లానెట్స్ ఇలా అమరిక కలిగి ఉన్నాయని మాత్రమే మనం చూడగలము. అంతే తప్ప ఎన్ని జన్మల క్రితం కర్మ అయి ఉంటుంది ఇవేవి కూడా మనకి తెలిసే ఆస్కారం లేదు, దాని అవసరం కూడా లేదు. అక్కడ గ్రహించవలసింది తనలోని మార్పుని గ్రహించి ఆ విధంగా తనని తాను మార్చుకోవాలనే విషయాన్ని గ్రహించాలి. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే బుధుడు అంటేనే లాజికల్ థింకింగ్, బుద్ధిబలము, తెలివితేటలు, చురుకుతనము, వాక్శుద్ధి, వాక్సిద్ధి, మాటలతో ఇతరుల్ని రంజింపచేయడము, వ్యాపారము, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తాడు. బుధుడు పాడయ్యి పాస్ట్ లైఫ్ హౌసెస్తో రిలేషన్ కలిగి ఉన్నాడంటే అర్థము వారు
పాస్ట్ లైఫ్లో ధనాన్ని సంపాదించేటువంటి క్రమంలో, అక్రమార్జన చేసేటువంటి క్రమంలో చాలామందిని అన్యాయం చేయడము, ఇలా వాళ్ళ ధనాన్ని సంపాదించినప్పుడు ఈ జన్మలో వారికి వారు సంపాదించిన ధనం కూడా ఏదో ఒక రీజన్తో చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతూ ఉంటారు. ఏదో ట్రేడింగ్ లేదా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటిలో పెట్టి పెద్ద అమౌంట్లో నష్టపోవడం, ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఇక్కడ బుధుడిని కనుక చూసినట్టయితే ఇలాంటి పనులే అతను పాస్ట్ లైఫ్లో చేసి ఉంటాడు. అలాగే మాటలతో సమస్యలు తెచ్చుకోవడము, మాటలతో ఇతరులని గాయపరచడము, ఇవన్నీ చేశాడు అంటే బుధుడు అక్కడ పాడై ఉన్నాడు. అదే అతను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ లైఫ్లో అతను మంచి ప్రవర్తన కలిగి ఉన్నా కానీ అందరి చేత మాటలు పడుతూ ఉండడము, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వీరికి వ్యతిరేకంగా ఉండడము, ఇటువంటి కుటుంబ వాతావరణము, వారితో రిలేషన్స్, బంధువులతో రిలేషన్స్, ఇవన్నీ సూచించే ప్లానెట్ మెర్క్యూరీ, బుధుడు. ఇక గురువు కనుక పాస్ట్ లైఫ్ రిలేషన్ కలిగి ఉన్నట్టయితే పెద్దల్ని, గురువుల్ని అవమానించి ఉండడము, వారి మనసును బాధ పెట్టడము, వారు చెప్పిన విధంగా నడుచుకోకుండా నిర్లక్ష్యం చేయడము, ఇటువంటి అపరాధాలు చేయడం వల్ల గురువు పాస్ట్ లైఫ్ రిలేషన్ సంబంధంలో నెగిటివ్గా ఉండి ఈ జాతకుడు చాలా కష్టాన్ని ఇస్తారు. గురువు చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసే ప్లానెట్. ధనకారకుడు, కుటుంబకారకుడు, అంటే సంతానకారకుడు. ఇలాంటి గురువు పాడైనట్టయితే ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అందుకే గురువు అనుగ్రహం కనుక లేకపోతే జీవితంలో చాలా చాలా కష్టాలు అనుభవిస్తారు అంటారు. ధనం నిలబడదు, ఎంత సంపాదించినా ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సంపాదించడానికే చాలా కష్టపడుతూ ఉండాల్సి ఉంటుంది. కొన్నాళ్ళు జాబ్లో ఉంటారు, సడన్గా జాబ్ పోతుంది, మళ్ళీ ఆ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ వచ్చాయి అంటే అర్థము అక్కడ గురువు పాడయ్యాడు అని. గురువు పాడయ్యాడు అంటే అర్థం ఏంటంటే అటువంటి కర్మల్ని మనం పాస్ట్ లైఫ్లో చేశాము, అవే మనకి ఇప్పుడు రిటర్న్గా వచ్చాయి. అందుకే వాటికి చాలా మంచి రెమెడీ. ఏ కారణం చేత మనకి బాధలు వచ్చాయో వాటిని ఇప్పుడు చేయకుండా ఉండడం అనేది పెద్ద రెమెడీ. గురువుని గౌరవించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, వారి ముఖం మీదే వారిని నిందించినట్టుగా మాట్లాడకుండా ఉండడము, ఇవన్నీ కూడా గురువుకి చేసేటువంటి రెమెడీసే. పూజలు, పునస్కారాలు, దానాలు, జపాలు ఇవన్నీ సెకండరీ. ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడము, నైతిక ప్రవర్తన కలిగి ఉండడము, ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా గురువుకి రెమెడీస్గా పనిచేస్తాయి. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే భోగ విలాసాలకి, శారీరక సౌఖ్యానికి, విలాసవంతమైన జీవితానికి ప్రతీక శుక్రుడు. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో స్త్రీల నుంచి ఎక్కువగా వీళ్ళ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. భార్య చేతిలో మోసపోవడం కావచ్చు, ప్రియురాల చేతిలో మోసపోవడము, ప్రేమించి మోసపోవడము, దానివల్ల తీవ్రమైన మానసిక సంక్షోభంలోకి వెళ్ళడం, ఇవన్నీ అనుభవిస్తున్నాడు అంటే అర్థం అక్కడ శుక్రుడు పాడయ్యాడు. పాస్ట్ లైఫ్ హౌసెస్తో సంబంధం అనేది బలంగా కలిగి ఉన్నాడు నెగిటివ్గా. దాన్నే మన వాళ్ళు స్త్రీ శాపం అంటూ ఉంటారు. అంటే ఆడవారిని మోసం చేయడము, వారిని కష్టపెట్టడము, ఇలాంటివి చేసినప్పుడు శుక్రుడు నెగిటివ్గా ఉండి జాతకుడు వాటి ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. వారు చాలా మంచి ఉద్దేశంతోనే లవ్ రిలేషన్లో ఉంటారు, కానీ అవతల వ్యక్తి వీరిని గాయపరచడము, మోసం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మన పాస్ట్ లైఫ్ ఏంటి అనేది మనకి అక్కడ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ గ్రహము. వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మన ప్రవర్తనలో సవరణ అనేది ఇప్పుడు చేసుకోవాలి. శని విషయానికి వచ్చినట్టయితే శని అంటేనే జస్టిస్, ధర్మము, న్యాయము, బాధ్యత, వీటిని సూచించే గ్రహం. అంటే గత జన్మల్లో బాధ్యతను విస్మరించి ప్రవర్తించడము, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం కావచ్చు, చదువు మీద శ్రద్ధ లేకపోవడము, తన బాధ్యతల్ని విస్మరించి గాలికి వదిలేసి తిరుగుతూ ఉండడము, లేదా ఒక ఉద్యోగి అయ్యుండి తన కింది ఉద్యోగుల్ని బాధ పెట్టడము, తన కింద పనిచేసేవారిని కష్టపెట్టడం, ఇలాంటివి చేసినప్పుడు కూడా శని పాస్ట్ లైఫ్ రిలేషన్ హౌస్తో సంబంధం ఉండి జన్మిస్తారు. అందుకే వారికి ఉదాహరణకి జాబ్ చేస్తున్నప్పుడు ఎంత కష్టపడి జాబ్ చేసినా ఎదుగుదల అనేది ఉండదు. తనకంటే చిన్నవారు, తన తర్వాత జాయిన్ అయిన వారు తను దాటి వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఇటువంటి ఒక నెగిటివ్ కర్మ గతంలో అతను చేసి ఉన్నాడు. అందుకే వారు ఫలాపేక్ష లేకుండా ఎప్పుడూ కూడా అన్కండిషనల్గా, సిన్సియర్గా తమ యొక్క డ్యూటీస్ని చేస్తూ ఇతరులకు హెల్ప్ చేయడం అనేది రెమెడీగా పనిచేస్తుంది. దానివల్ల కర్మక్షయం అవుతుంది. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా కర్మక్షయం అయ్యే వరకు కూడా
ఆ హోమాల యొక్క పూజల యొక్క ఫలితాన్ని పూర్తి స్థాయిలో జాతకుడు అనుభవించలేడు. కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. మనం కూడా అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి, నేను ఇంత కష్టపడి చేస్తున్నాను పూజలు కావచ్చు, ఇవి నాకు ఎందుకు ఆశించినంత ఫలితం రావట్లేదు అని. అంటే నేను చేసిన పూజలన్నీ వృధా అవుతున్నాయా అని. ఎప్పుడు కూడా వృధా కావు. అయితే మన ప్రారంధ కర్మలు వాటికి అడ్డుపడుతున్నాయి. కొంతవరకు ఈ పూజలు పనిచేస్తాయి, మిగతాది ఆ ప్రారంధ కర్మ బలం వలన మనం ఆ ఫలితాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎప్పుడైతే కర్మ క్షయం అవుతుందో మనం చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా ఆ ఖాతాలో మనకి రిజల్ట్స్ ఇవ్వడం మొదలెడతాయి. అందుకే ఇప్పుడు మనని మనం సవరించుకోవడము, జీవుణ్ణి ఉద్ధరించుకోవడము అనేది చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, పాస్ట్ లైఫ్లో తనకి అత్యాశ వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఇటువంటి ఆశలు ఆకాంక్షలు ఉండడం వలన తీవ్రంగా కష్టపడినట్టయితే వాటి ఫలితాన్ని ఈ జన్మలో అందుకుంటారు. ఆ క్రమంలో ఇతరుల్ని బాధ పెట్టడము, మోసం చేయడం చేసినట్టయితే ఈ జన్మలో కూడా అటువంటి పరిణామాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందులోనూ కలియుగంలో రాహువు యొక్క ప్రభావం చాలా ఎక్కువ. అందరూ కూడా రాహువు యొక్క ప్రభావానికి లోనైన వారే ఎంతో కొంత స్థాయిలో. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే, రాహువు స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలంటే ఆ కర్మల్ని మనకి ఇంతకుముందు జన్మంలో చేసినటువంటి కృషికి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అవి కూడా క్షయమైపోయి ఇక దానికి ముగింపు పలకాలి అనేటువంటి స్టేజ్లో మనకి కేతు మహాదశ వస్తుంది ఈ జన్మలో. వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ కర్మల్ని క్షయం చేయిస్తాడు కేతువు. ఈ విధంగా జ్యోతిషంలో ఉన్నటువంటి ఈ స్థానాలు, వక్రగ్రహాలు మనకి ఎన్నో విషయాల్ని తెలియచేస్తాయి. అలాగే అస్తంగత్వం చెందడం కూడా ప్రారంధ కర్మను తెలియచేసేటువంటి ఒక అంశమే. రవికి దగ్గరగా గ్రహాలుండి అస్తంగత్వం కానీ చెందినట్టయితే, ఏ గ్రహం అస్తంగత్వం చెందిందో దానికి సంబంధించినటువంటి నెగిటివ్ కర్మలు మనం చేశాము అని దాని అర్థము. రవిచంద్రులు కలిసి ఉన్నట్టయితే అమావాస్య పాడ్యమి రోజుల్లో అప్పుడు కనుక జన్మించినట్టయితే చంద్రుడు అస్తంగత్వం చెందుతారు కాబట్టి వారు ఎప్పుడు కూడా మానసికంగా చంచలంగా ఉండడము, చిన్నదాన్ని కదిలిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఇతరులని తన స్వలాభం కోసం, తన సంతోషం కోసం ఇతరులను కష్టపెట్టడము, అది గుర్తించకుండా వెళ్ళిపోతూ ఉండడము, ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కుజుల విషయానికి వచ్చినట్టయితే తన యొక్క సుఖం కోసం, స్వార్థం కోసం ఇతరుల్ని కష్టపెట్టైనా సరే తన యొక్క ప్రయోజనాన్ని పొందడము, ఈ ప్రాసెస్లో అవసరమైతే దూకుడుగా వ్యవహరించి ఉండొచ్చు, క్రూరంగా వ్యవహరించి ఉండొచ్చు. అటువంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారు రవికి దగ్గరగా ఉండి కుజుడు అస్తంగతం చెందినట్టయితే. బుధుడు కూడా అంతే. బుద్ధికి సంబంధించినటువంటి ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఏవైతే మనం ఇతరులకు కలిగించామో అదే ఇప్పుడు మనం అందుకుంటూ ఉంటాము. ఎదుటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా మానసికంగా గాయపరచడం అనేది కూడా బుధుడు అస్తంగత్వం చెందడానికి ఒక కారణం. అలాగే గురువు అస్తంగత్వం చెందిన, ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని మర్యాదలను అతిక్రమించడము, పెద్దవారిని తృణీకరించి మాట్లాడడము, గౌరవనీయులను కూడా అవమానకరంగా మనం మాట్లాడడము, ప్రవర్తించడం, ఇది కారణమే ఉంటుంది గురువు యొక్క అస్తంగత్వానికి. శుక్రుడి యొక్క అస్తంగత్వం చూసినట్టయితే స్త్రీల విషయంలో అన్యాయంగా ఉండడము, వారి ధనాన్ని వీరు కాజేయడము, వారిని మోసం చేయడము, ప్రేమించి మోసం చేయడం కావచ్చు, ఇతర మార్గాల్లో మోసం చేయడము, ఇవన్నీ చేసినప్పుడు అస్తంగత్వం చెందేటువంటి శుక్రుడి దశ రావడము, అందులోనూ పాస్ట్ లైఫ్ కర్మకు సంబంధించిన కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఇంకా బలంగా రిజల్ట్స్ని అనుభవిస్తారు. శని విషయానికి వచ్చినట్టయితే బాధ్యత రహితంగా మెలగడము, తనకున్న ఈ పవర్ని మిస్యూజ్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు శని అస్తంగత్వం చెంది ఆ జాతకుడు జన్మిస్తాడు. ఈ విధంగా పాస్ట్ లైఫ్ కర్మల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని తన యొక్క ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉంది, అందులోని లోటుపాట్లు ఏంటి అని గుర్తించి సిన్సియర్గా, నిజాయితీగా ఒప్పుకుని దిద్దుబాటు చర్యలు చేసుకోమని చెప్తోంది మన యొక్క హారోస్కోప్. అదే జ్యోతిష్యం యొక్క ప్రయోజనం. ఎందుకంటే గ్రహాలంటేనే దేవతలు. దేవతలు ఎప్పుడూ కూడా మనం మంచి కోరేటువంటి వారు. ఈ విధంగా జ్యోతిష్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే వక్రగ్రహాల దశ వచ్చిన, ఇటువంటి పాస్ట్ లైఫ్ ప్లానెట్స్ యొక్క దశ వచ్చిన, నెగిటివ్ రిలేషన్లో ఉన్నటువంటి ప్లానెట్స్వి, దానివల్ల మనకి ప్రయోజనమే కలుగుతుంది. మనం
సరిదిద్దుకోవడం ద్వారా ఈ విధంగా అర్థం చేసుకుని ఈ దృష్టికోణంలో చూడడం ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.